హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జైపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాదరావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. అపోస్తలుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 29-30 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 29-30 వచనాలు మాత్రమే చదువుకుందాం. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశి అయింది. అక్కడ ఇద్దరు కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారుని నందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి కనబడింది. చాలా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ పాదములకు కోటాను కోట్ల నమస్కారములు. మంటి పురుగులమైన మమ్ములను మహిమ రూపులుగా చేయడానికి ఎంత శ్రమో నాయన, ఎంత శ్రమో నాయన. అనాది సభలో దగ్గర నుంచి ప్రారంభమైంది, జరుగుతూ ఉన్నది. ఆది కాలంలో జరుగుతూ ఉన్నది. కొన్ని వేల ఏళ్ల సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి. నీ యొక్క నాయన శ్రమ తగ్గలేదు. ఎప్పటికీ కూడా మీరు శ్రమ పడుతూనే ఉన్నారు, దుఃఖిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మేము మంటి పురుగులుగానే ఉన్నాము, మహిమ రూపులుగా రూపము దాల్చుకోవటం లేదు కనుక దయతో జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని మా ధ్యానములో నాయన అపాంతురాలను అయోగ్యురాలను ఏమాత్రం కూడా తెలివి లేని దాన్నైనా నన్ను అవతలికి నెట్టివేసి మీరే దిగి వచ్చి నీ పిల్లలమైన మాతో మాట్లాడమని వచ్చి వేసిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. స్థిమితము లేదుగారా ఈ క్షితియందు మానవునికి శ్రమ లేదారా. చాలండి, అక్కడ స్థిమితము లేదు కదా అనేటువంటి పాట బహుశా బైబిల్ మిషన్ తెలుగు క్రైస్తవ కీర్తనలో నేను నంబర్ చూడలేదు. అది నంబర్ చూసి చెప్తే అందరూ చూస్తారు. స్థిమితం లేదు కదా ఈ క్షతి యందు శ్రమలే కదా, ఒక శ్రమ పోతే మరొక శ్రమ వస్తుంది అని 64వ పాట చూడు. ఓకే, ఈ దినము మన యొక్క ధ్యాన వాక్యం ఏంటంటే మండుచున్న పొద. మోషే సుఖోపవాస కూడికల్లో ఉన్నాము. మండుచున్న పొద అనేటువంటిది ఈ దినం మన ధ్యానాంశం. ఇక్కడ ఏం చదివారంటే కమలా గారు, మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయింది. అక్కడ ఇద్దరు కుమారులను కనెను అని ఉన్నది. ఇక్కడ ఏంటంటే మోషే గారి యొక్క జీవిత కాలము 120 సంవత్సరములు. 3 భాగాలుగా చేసుకోవచ్చు. 40 సంవత్సరాలు రాజప్రాసాదంలో ఉన్న
మరి ఒక 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నారు. అలాగే చివరి 40 సంవత్సరములు సీనాయి అరణ్యములో దేవుని ప్రజలను తోడుకుని వెళ్ళడానికి, కానానుకి ఏర్పాటు స్థలానికి తోడుకుని వెళ్ళడానికి ఎంతో ప్రయాసపడ్డారు. ఇక్కడ ఏం చదివారంటే, ఆ మాట విని పారిపోయంటే ఏ మాట అంటే, మోషే గారికి తన ప్రజలంటే చాలా ప్రేమ అన్నమాట, ప్రాణం అన్నమాట. చిన్నప్పుడు ఆయనకి తెలియదు అసలు. అయితే పెద్ద అయిన తర్వాత తన ప్రజలంటే, ఐగుప్తులో ఉన్నారు, గొప్ప అన్ని విద్యలు నేర్చుకున్నారట. కల్దీయుల విద్య, ఐగుప్తీయుల విద్య, సకల విద్యలు, ఎన్ని విద్యలు ఉన్నాయో లోకంలో మొత్తం విద్యలు నేర్చుకున్నారంట. ఒక్క విద్య కూడా నాకు రాదు అనడానికి లేదు. మనం అంటే అది రాదండి, ఇది రాదండి, అది వచ్చండి, ఇది రాదండి అంటాం. అలా కాదు, మొత్తం వచ్చంటండి. సకల విద్యలందరూ ఏదో కాస్త కోస్త కాకుండా ప్రవీణుడైపోయాడంట. ఆ తరువాత మరి ఏం జరిగిందంటే, ఐగుప్తీ దేశంలో ఉన్నారు. ఐగుప్తీయులు, హెబ్రీయులు ఉంటుంటే ఇద్దరు ఒకరోజు పోట్లాడుకుంటుంటే, ఐగుప్తీయులు వీళ్ళ మనుషులు కాదు కనుక, హెబ్రీయుడు ఈయన మనిషి కాక కనుక, అంటే బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు కదా, అందుకని వాళ్ళ మనిషి కనుక ఐగుప్తీయుడిని చంపేసి హెబ్రీయుడిని దాచిపెట్టాడు, అంటే కాపాడాడు. మళ్ళా ఇంకోసారి ఏమైందంటే, హెబ్రీయులు ఇద్దరు వీళ్ళ మనుషులే పోట్లాడుకుంటుంటే ఏం చేశారంటే, ఒక ఆయన్ని బాగా సీరియస్గా మాట్లాడుతుంటే అన్నాడు, ఆ రోజు నువ్వు ఐగుప్తీయుడిని చంపేవు కదా, అట్లాగే నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని అన్నప్పుడు ఆ మాట విని భయపడిపోయి, ఇక ఫరో రాజు చంపేస్తాడని భయపడిపోయి పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయ్యి ఇద్దరు కుమారులు కన్నారు. అలాగే 40 సంవత్సరాలు రాజప్రాసాదం. పొద దగ్గర ఇప్పుడు చూసినట్లయితే మన యొక్క వాక్య ధ్యానము మండుచున్న పొద. ఏంటండి? ఇప్పుడు పొద దగ్గర మోషే గారి వయసు ఎంతంటే 80 సంవత్సరాలు. దేవుని యొక్క ప్రజల విమోచకునిగా ఈ మిద్యాను అరణ్యంలో, ఈయనకి మిద్యాను అరణ్యం అంటే పొద దగ్గర, ఈయనకి దేవుని యొక్క ప్రజల విమోచకునిగా ట్రైనింగ్ బాగా ఇచ్చేసాడు దేవుడు. బాగా క్రమశిక్షణ వచ్చేసిందండి. నిర్గమకాండము 3:12 చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం మాట్లాడాడంటే, ఆ ప్రజలను నువ్వు ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు మళ్ళా ఇక్కడ హోరేబు పర్వతం మీద దేవుని సేవించదరు అని చెప్పారు. ఇదేంటండి? అసలు నాకేం తెలియదు కదా, నేను అలా ఉంటాను, ఇంత గొప్ప నాయకుడు కానీ తిరస్కరించడానికి ప్రయత్నం చేశారు మోషే గారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, అట్లా కాదయ్యా, ప్రతి ఒక్కరి యొక్క అంతరంగం దేవుడికి తెలుసు. మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు నన్ను మంచోళ్ళు అనుకుంటున్నారో లేదో, వీళ్ళు నన్ను మంచోళ్ళు అనుకుంటున్నారో లేదో, ఇవి మన తలంపులు, మట్టి తలంపులు అన్నమాట. అయితే దేవుడు మనిషి యొక్క పైరూపమును చూడడు కానీ లోపల చూస్తాడు. ఇప్పుడు రేపు మనం పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడే మనకు ఆ తీర్పు దీన్ని బట్టే ఉంటుంది. కానీ తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, బాగున్నారా, మంచి బట్టలు వేసుకున్నారా, నగలు వేసుకున్నారా, ఇవన్నీ కూడా దేవుని దగ్గర జాంతానాయి. ఈయన ఇన్నిసార్లు 7 సార్లు తిరస్కరించినా కూడా, అయ్యా అంత గొప్ప జనాన్ని తీసుకెళ్ళడానికి నేనే పాటి వాడినయ్యా అని తిరస్కరించడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడికి తెలుసు కనుక వదిలిపెట్టకుండా మోషే గారిని ఎన్నుకున్నారు. సరే, దేవదాసయ్య గారు ఏమి రాశారంటే, 46వ కీర్తన ఉంది కదండి, 24వ వచనంలో మనం పాడక్కర్లేదు. ఏమి రాశారంటే, దేవుని సృష్టిలో
దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా. ఏంటంట చెప్పండి, మీరు తీయండి పుస్తకం. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా. ఏ వస్తువు అయినను ఏ జీవి అయినను సేవకోపయోగంబే తెలుసునా. ఏమండి, నీ వలే పని చేయు తెలుసునా, నిశ్చయమిది అని తెలుసునా అని వ్రాశారు. ఏమండి, మన సృష్టిలో ఉన్న మనుషులే ఎందుకు ఇచ్చారో తెలుసా? శిరస్సు నుండి సిరిపాదముల వరకు మన యొక్క స్వంత ఆలోచనలు ఉపయోగించి, మన స్వంత ఆలోచనల కొరకు, వాటిని అమలు చేయడం కొరకు కాదు, కానీ దేవుని కోసం బ్రతకడానికి మాత్రమే ఈ జీవితం ఇచ్చారు. ఎంతమంది ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరినంట దేవుని సృష్టిలో దేనినైనా ప్రభు ఎలా వాడతాడంటండి? దిట్టంగా వాడతాడంటండి. ఏ వస్తువైనా, ఆ కుర్చీ ఉపయోగం, ఈ పట్టాల ఉపయోగం, ఈ కిటికీల ఉపయోగం, అన్ని ఉపయోగం. వీటికన్నా ఉన్న మనిషి గొప్పవాడు కనుక మనిషి గొప్ప ఉపయోగం అన్నమాట. దిట్టంగా వాడుకుంటాడు. నాకు రాదులే, నాకు చదువు లేదులే, నాకు డబ్బులు లేదులే, నాకు ఇల్లు లేదులే, నాకు ఏది లేదులే అనుకున్నారనుకోండి, వాడుకోడంటే నా ఉద్దేశంలో ఆయన ఎట్లాంటైనా ఏమి లేకపోయినా వాడుకుంటాడండి. నాకు రాదండి ప్రార్థన అంటారు, చదువు లేదండి అంటారు, అదండి ఇదండి ఏదో ఒక సాకులు చెప్తారు. అలా కాదండి, అలా సాకులు చెప్పడానికి వీలు లేదు ఇక్కడ. ఈ పాటను బట్టి ప్రతి ఒక్కరిని వాడుకుంటారంట. ఎంతమంది వాడుకోవాలని ఇష్టపడుతున్నారనేటువంటిది ఇక్కడ ముఖ్యమైన విషయం. నిశ్చయం ఇది తెలుసునా, ప్రతి ఏ జీవి అయినా ఏ వస్తువు అయినా సేవకు ఉపయోగంలో తెలుసునా, నీవలే పని చేయు తెలుసునా. కొందరు అనుకుంటారు, నేనైతేనా నీకన్నా ఇంకా గొప్పగా నీవలే పని చేయు తెలుసునా. నిశ్చయం, గ్యారంటీ ఇది, ఇందులో అబద్ధం లేదండి. ఎవరైనా సరే ముందుకు రావాలని దేవుడి దినము మనకు మండుచున్న పొద, ఆ రహస్యం ఏంటో ఈ దినం మనం నేర్చుకుందాం. నిశ్చయం ఇది తెలుసునా అని వ్రాశారు కదా. ఈ మండుచున్న పొదలో దేవుడు మోషేకు కనబడి గొప్ప బోధ చేశారండి. ఆనాడు మోషే గారికే కాకుండా ఈనాడు ఉన్న మన ప్రతి ఒక్కరికి కూడా గొప్ప మర్మము తెలియచేయడానికి ఈ విషయాన్ని, మండుచున్న పొద అంటే ఏంటి, ఈ పొద మీకు కావాలంటే సజీవ సాక్ష్యముగా ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఈ పొద కనబడుతూ ఉన్నది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూచి వస్తూ ఉన్నారు. రైట్, ఈ మండుచున్న పొద గురించి కొన్ని విషయాలు మనము ఈ దినము ధ్యానం చేసుకుందామండి. మరి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మండుచున్న పొద అనేటువంటిది ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు సూచనగా ఉన్నది. ఏంటండి? సూచనగా ఉంది. ఎందుకండి మండుచున్న పొద ఏంటంటే చెప్పండి. 40 దినాలు ధ్యానం చేస్తున్నాం కదా, ఏంటి ఇది, ఇందులో ఏముందండి, కొద్దిగా మాకు చెప్పండి. విన్నాం కానీ, మండుచున్న పొద విన్నాం కానీ దాని సంగతి ఏంటో మాకు తెలియదండి అంటారు. ఈ మండుచున్న పొద గురించి 7 అంశాలు మనము ఈ జనము ధ్యానం చేసుకుందాం. నంబర్ 1, ఈ మండుచున్న పొద ఇశ్రాయేలీయులకు లేదా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులకు సూచనగా ఉన్నదండి. మండుచుండుట అంటే శ్రమల వలన, శ్రమలలో నుండి, శ్రమల ద్వారా మండిపోవడం. ఇదేంటండి బాబు, అన్ని శ్రమలేనా? ఇక సంతోషం లేదా? లేదు, ఈ లోకంలో ఏది లేదు. స్థిమితము లేదు కదా. ఈ క్షితియందు మానవునికి శ్రమలే కదా. ఎందుకంటే ఇట్లా మండాలి?
శ్రమల్లో ఉండాలంట, శ్రమ ద్వారా వెళ్ళాలంట, శ్రమల వలన బాధపడాలంట, అంతేకాదు శ్రమల వలన మండాలంట. ఇది ఆనాటి ఇశ్రాయేలీయుల యొక్క శ్రమలలో నుండి ఇశ్రాయేలీయుల విషయంలో జరిగింది. కానీ అదే కాకుండా ఈనాడు జీవము గల దేవుని బిడ్డలైన క్రైస్తవుల విషయంలో కూడా మనం ఖచ్చితంగా చూడగలము. అదేంటండి, చాలా కొత్తగా ఉంది ఈ బోధ చాలా కొత్తగా ఉంది అని మీరు అడగవచ్చు. కానీ పరలోకము నుండి పైలోకము నుండి వచ్చిన బైబిల్ మిషన్ యొక్క అసలైన సిసలైన బోధ అంటే ఇదేనండి. మండడమే. ఏంటండి మండటం ఏంటండి? బాగానే ఉన్నాం కదండి, చక్కగానే ఉన్నాం కదండి, హాయిగా నిద్రపోతున్నాం కదండి, అన్నం తింటున్నాం, అవన్నీ కాదండి. మండుట, పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా మండితే తప్ప పెళ్లి కుమార్తె రూపము రాదు. గ్యారంటీ రాసి పెట్టు. పరమగీతంలో ఏముందంటే 1:6 నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను అని చెప్తా ఉన్నారు. ఏంటంట, నల్లగా మాడిపోద్దండి, పొద కాలిపోతుంది. ఏంటబ్బా ఇంత భయంకరం అనుకుంటున్నారండి. మరి చూడండి ఒకసారి, ఏంటి ఇలా మండడం ఏమిటి అని అంటే, ఆనాడు ఇశ్రాయేలీయుల విషయములే కాకుండా ఈనాడు నీ విషయము, నా విషయము, మనందరి విషయము కూడా ఇది నెరవేరబోతుంది, నెరవేరబోతుంది. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు పెళ్లి కుమార్తె వరసలో నుండి రాకడలో మేఘం ఎక్కదలసిన వాళ్ళందరికీ కూడా మంట అనేది ఉంటుంది. మండిపోతా ఉంటాం. మండుచుండుట అంటే ఏంటంటే, ఫస్ట్ ఇశ్రాయేలీయుల విషయం చూద్దాం. నిర్గమకాండం 1:11 చూసినట్లయితే వాళ్ళనంట శ్రమ పెట్టడానికట వెట్టి పనులు చేయించే అధికారులను నియమించారంట. చూసినట్లయితే ఇక మనం అవన్నీ చదువుకుంటా పోయామనుకోండి, మనకు సమయం చాలదు. కనుక మరి వాళ్ళు ఇటుకలు చేసే పని అప్పగించారండి. అయితే వీళ్ళు బాగా వృద్ధి అవ్వే కొద్దీ మరి వీళ్ళు అసూయ వచ్చేసిన తర్వాత ఈ యొక్క కొత్త తెగ వీళ్ళు, ఈ దేశస్థులు చాలా వృద్ధి పొందుతున్నారు, వీళ్ళ మన దేశంలో నుంచి వెళ్ళగొట్టాలి, మన శత్రువులతో చేరి మనల్ని ఇబ్బంది పెడతారని ఏం చేశారంటే, వాళ్ళని వెంటనే ఇదిగో మీరు ఇటుకలు చేయాలి కదా, మీకు ఇసుకియం, మీకు పొయ్యి కాలేవం, మీకు ఏది ఇటుకల లెక్క మాత్రం మాకు అప్పు చెప్పాలి, లేకపోతే కొరడా దెబ్బలు తినాలి. ఇది మండుట అంటే. నంబర్ 2 వెట్టి పనులు చేయడం కదా. మీకు నంబర్ 2 ఏంటంటే, 2 అంటే ఇందులో ఫస్ట్ పాయింట్ నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే ఏముంటదంటే, ఇశ్రాయేలీయులు తాము చేయించున్న వెట్టి పనులను బట్టి దేవునికి మొర పెట్టారట. ఆ మొర దేవుని సన్నిధిని చేరిందంట. తీయండి, త్వరగా తీలేకపోతున్నారమ్మా. చాలా మూలుగు. ఏమా బాగానే భోజనం చేస్తున్నాంగా, ఇళ్ళు ఉన్నాయి, హాయిగా బళ్ళు ఉన్నాయి తిరగడానికి, చదువుకునే పిల్లలు అయితే పుస్తకాలు ఉన్నాయి, ఏమండి ఉద్యోగస్తులకి బ్యాంకర్స్కి మరి రకరకాల ఉద్యోగులకి ఏది కావాలంటే అది ఉంది. మండటం ఏంటండి? శ్రమ. ప్రతి దినము కూడా ఆయన సాధు సుందర్ సింగ్ గారంట, అయ్యా ఏంటయ్యా ఇవాళ నాకేమి శ్రమ పంపించలేదయ్యా అనేవారంట. శ్రమ రాకపోయినట్లయితే కొలిమండి, కొలిమి మూలిగే కట్టండి, అయ్యా ఇక మా వల్ల కాదు, తెల్లారితే చచ్చిపోతాం.
ఇక అంతే. మేము ఎక్కడ తెచ్చామయ్యా? ఇసుక లేదు, కొయ్యకాలు లేదు, ఏదీ లేదు, ఇనుము లేదు, ఏమీ లేదు, మేము ఎలా తయారు చేస్తామని బాగా సోలిపోయారంట. అయ్యా ఆయన రాశారు కదా దినకర, సోలిపోవలదు మనస్సా సోలిపోవలదంటే క్రైస్తవ జీవితం, జీవము గల దేవుని వెంబడించేటువంటి నిజమైన క్రైస్తవ జీవితం మూలుగుతోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా మూలుగుతున్నావా? అదే ముందలే, ఇదే ముందలే, పై పైన ఉండడానికే. ఏమండి, ఒకళ్ళు ఏదైనా మాట అన్నారనుకోండి, ఒకళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టారనుకోండి, అది ఉంచుకుంటారు. బండలు పెరుగుతారన్నమాట. ఉదయం ఆమెతోనే మాట్లాడను, ఆమె వంక చూడటం అంటే నాకు ఇష్టం లేదు. అసలు అదేం జీవితం అండి? అది క్రైస్తవ జీవితమేనా? క్షమాపణ లేదా? ప్రేమ లేదా? ఒక కుటుంబంగా మసలటం చేత కాదా? మూలుగు ఆ శ్రమ వలన ఆ మూలుగును బట్టి దేవుని సన్నిధిలో మూలగాలి. మూలగటం నీకు వచ్చా? నీ యొక్క మూలుగు వాళ్ళ మూలుగంట దేవుని సన్నిధికి చేరిందంట. నీ మూలుగు ఎప్పుడైనా దేవుని సన్నిధికి చేరిందా? నువ్వు పెట్టే మొల దేవుని సన్నిధికి చేరిందా? పెదవుల ప్రార్థన చేయొద్దండి. ఏంటి మండుతున్న పొదంటే ఏంటి? ఇప్పుడు నిజమైన క్రైస్తవుడు, జీవము గల క్రైస్తవుడు, జీవము గల దేవుని వెంబడించే క్రైస్తవుడు, మేఘమెక్కాలని ఆశపడే క్రైస్తవుడు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మండుచున్న పొదలాగా జీవితాన్ని గడపాలి. ఇంకా చూడండి, మరి వాళ్ళ మూలుగు దేవుని సన్నిధికి చేరిందంట. ద్వితీయోపదేశకాండం 8:14 చూసినట్లయితే, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. దేవుడు ఎన్నో ఇస్తే, అమ్మా ఒక్కసారి చూడండి, ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, భోజనం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏమా పండుకోవడానికి మంచాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏమా వాళ్ళందరూ కూడా ఎంత మూలుగుతున్నారో తెలుసా? వాళ్ళ ఇబ్బందిని బట్టి మనకేమిటి, హాయిగా హంసతూలిక తల్పాల మీద ఉంటూ ఏమనుకుంటున్నామంటే, మాకేముందలే ఇలా గడిచిపోని, ఆదివారం వచ్చిందంటే వెళ్తాం, ఏదో విని 4 మాటలు విని వస్తాం, అయిపోయింది మన బతుకు. అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి? టైం వచ్చేసింది పదండి పరదేశము ప్రియుల. ఏం సాధిస్తున్నామండి నువ్వు? ఇక్కడ మందిరంలో ఉండి బైబిల్ మిషన్ అనేది అనే మిషన్ లాంటిది కాదండి, కాదు. మనిషి యొక్క జీవితం అంట పిండబడాలట. అదే మండడం అంటే. జ్ఞాపకం చేసుకో. ఇంకా చూడండి, మొదటి రాజుల గ్రంథం 8:51 చూసినట్లయితే, ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇనుప కొలిమి అంటండి, ఇనుము అంట గుచ్చుకుంటుంది అంటండి. ఏమండి, ఇనుము కాలికి తగిలిందంటే ఏం చేస్తుందండి? రక్తం వస్తుంది, చీము పడుతుంది. ఇంకా అది సెప్టిక్ అయిందంటే ప్రమాదం వచ్చి చావు కూడా దారి తీస్తుంది. ఇనుప కొలిమిలో ఉన్నారట వారు. మనం ఏమనుకుంటామంటే, మోకాళ్ళ నొప్పులండి, దగ్గండి, జలుబండి, ఇదండి, అదండి, నడవలేనండి, కూర్చోలేనండి, బాగోలేదండి. బాగోలేకపోతే అయినా కూడా చర్చికి వచ్చామనే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి ఇక్కడ. బాగోలేదండి అని హాయిగా కూర్చుంటారు. దేవుని సన్నిధిలో నీ బాగోని సంగతిలో ఏదో తేల్చుకునే పని లేదా? నీకు మూలిగే పని లేదా? మండుచున్నావని మండాలని నీకు తెలియదా? తేరగా పరలోకం ఉందా అని అడిగారండి అయ్యగారు, దేవదాసయ్య గారు. తేరగా పరలోకం లేదు నీకు. మండాలి, దినదినము మండాలటండి. ఇర్మియా గ్రంథం 11:4 చూసినట్లయితే, ఆ ఐగుప్తులో నుండి, ఆ ఇనుప కలుగులో నుండి నేను మీ పితరులను రప్పించాను కదా అని మాట్లాడుతూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 4:20 ఆ ఇనుప కొలిమి అని వ్రాయబడి ఉన్నది. లేవియా కాండం
హాయిగా అరిగించుకుని హాయిగా వాకింగ్కి వెళ్తా, అటు వెళ్తా ఇటు వెళ్తా మోకాళ్ళ నొప్పులు అది ఇనుపుకొని అంటారా ఏమా? ఇవాళ రేపో మాపో చచ్చేవాళ్ళు ఆ దాంట్లో ఉంటే, హాస్పిటల్లో ఉంటే మనకేం రోగం అండి? ఏమా, దేవుని సన్నిధిలో ఎందుకు వచ్చింది ఈ రోగం? నాలో ఉన్న పాపాన్ని బట్టి, నాలో ఉన్న దుర్మార్గతను బట్టి, నాలో ఉన్న గర్వాన్ని బట్టి, నాలో ఉన్న అతిశయాన్ని ఏం బట్టి అతిశయిద్దాం? మనము ఏముందని అతిశయిద్దామండి? మండాలి నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడబాకండి. నేను ఎండ తగిలిన దానను. మరి బాగా ఎండాకాలంలో నుంచోండి, బాగా ఎండాకాలం మంట మండిపోతుంది, వడగాలి, ఒక అరగంట నుంచోండి ఏమా, ఏంటో ఎండ అంటే తెలుస్తుంది, కొంచెమే తెలుస్తుంది. జీవితం అంతా మండాలటండి, మండాలి మండాలి. మండుచున్న పొద ఇశ్రాయేలీయుల యొక్క శ్రమకు గుర్తుగా ఉన్నది. మోకాళ్ళ నొప్పులమ్మా రాలేక చుట్టాలు వచ్చారమ్మా, అట్టాటి కుంటి సాకులు చెప్పి పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడదండి. ఎందుకండి అంత ఏమా? ఎందుకంత ఇది ఎందుకమ్మా? ఏముందని అతిశయిద్దాం మనం? ఎవరు కూడా మేమిద్దరం మాత్రం, అయ్యా మీకు తెలుసో లేదు, మేము విజయవాడలో ఉన్నప్పుడు ఉద్యోగాలు చేస్తూనే గ్రేసమ్మ గారు, అంటే మేము చివరిలో గ్రేసమ్మ గారు చనిపోబోయే ముందు వెళ్ళాము. అక్కడ మాకు ఎంత ఆశ అంటే దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి. బేసిన్ తీసుకుని ఇద్దరం కూడా డబ్బులు లేవు, మీరే చేయాలన్నారు గ్రేసమ్మ గారు. మోసమయ్య గారు డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి? మరి ఒక చిన్నది, ఇందులో చాలా చిన్న చర్చి అండి విజయవాడలో, అయితే ఒక బాల్కనీ లాగా వెయ్యాలని అమ్మగారు ఒక టవల్ తీసుకుని దేవుని పని కొరకు ఇవ్వండి ఇవ్వండి అని అంటే ఇచ్చేవాళ్ళు ఇచ్చారనుకోండి. మా వరకు మేము ఇచ్చే సంగతి అటు పెట్టి మేమిద్దరం కూడా బేసిన్ తీసుకుని మట్టి మోసాము. తెలుసా? ఏముందని హెచ్చించుకుందాం మనం, మన బతుకులో ఏముందని హెచ్చించుకుందాం. ఇనుప కొలిమి. అలాగే లేవి అది ద్వితీయోపదేశకాండం 4:20 చూడండి అమ్మా, త్వరగా చదవాలి. ఇనుప కొలిమి అన్నది లేవి కాండం 26:13 కూడా మీ కాడి పలుపులను తిప్పి, హోషేయ గ్రంథంలో 11:4 ఒకడు పశువుల మీది కాడి తీసినట్లు చూసుకోండి. మీరు చూసుకోండి. కీర్తనల గ్రంథం 81:6 వారి భుజం మీద నుండి నేను బరువును దింపగా వారు మోకగంపలనెత్తకుండా నేను వాళ్ళని కాపాడాను. ఈ పాపలోకంలో నుండి ఆనాడు ఇశ్రాయేలీయులు, ఈనాడు మనలను దేవుడు విమోచించాడు. ఏమా, అయితే ఒక మాట గుర్తొస్తున్నది. ప్రకటన గ్రంథం 1:3-16 తర్వాత చూద్దాంలేండి, అది తర్వాత చూద్దాం. సో నంబర్ 1 ఏంటి చెప్పండి పాయింట్? మండుచున్న పొద అంటే ఎవరు? అప్పుడు ఇశ్రాయేలుని కథ నేర్చుకుంటున్నాం. ఇప్పుడేంటి? దేవుని మేఘం ఎక్కబోయే పెండ్లి కుమార్తె, అది మండుచున్న పొద. మండాలండి, ఎటు చూసినా మంటే. అడుగు తీయాలంటే కుదరదు. కన్నీరే వేదనే. ఇరుకు మార్గమే. ఆ ఇరుకు మార్గంలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ దీవెన. ఇరుకు మార్గంలో లేకుండా విశాల మార్గంలో వెళ్తూ ఉంటే ఇక మేము చెప్పగలిగింది ఏమీ కూడా లేదు. 120 సంవత్సరాలు బోధించిన తర్వాత కూడా మరి నోహు గారు వాళ్ళు 8 మంది అది ఎక్కారు, కానీ వాడ అందరు కూడా చచ్చి నశించిపోయారు. ఎవరు మిగలేదంట. అటువంటి దుస్థితిలోకి రాకూడదని, వెళ్ళకూడదని దేవుడు ఈ దినం మనకు ఏమిచ్చాడమ్మా? మండుచున్న పొద. ఊరిలో తీసేస్తారండి. జ్వరం వచ్చింది మంట మండుతుందా? షుగర్ వచ్చింది మంట మండుద్దా? దగ్గు వచ్చింది మంట మండుద్దా? ఏమా మండుతున్నామా? మోకాళ్ళ నొప్పులు మంట మండుద్దా?
అవన్నీ కూడా ప్రారంభమే. ఇంకా నువ్వు ఆ లెక్కలో వెళ్ళావంటే మంట అనేది మామూలుగా ఉండదండి. ఆ మంటలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అర్థమవుతుందా? సో మండుచున్న పొదలో నంబర్ 1 పాయింట్ ఏంటి చెప్పండి, త్వరగా చెప్పాలి. లేదా ఏం తెలియలేదా? మండుచున్న పొద అంటే ఆనాడు ఇశ్రాయేలీయులు, ఈనాడు జీవము గల దేవుని వెంబడించే పెండ్లి కుమార్తె వరసలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా మండుచున్న పొద. మండుచున్న మంట అంటే ఏంటండి? ప్రతి దాంట్లో కూడా ఇరికే 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 అంటారు మామూలుగా. ఏమా రోగమా నువ్వు ఐరాటానికి ఈరాట? నిజమే. అమ్మో అంత మాట అంది, ఎలా తట్టుకోవాలి? ఏయో అబద్ధాలు కల్పించేస్తారు, ఎలా తట్టుకోవాలి? ఏయో అన్నారు, ఎలా తట్టుకోవాలి? ఎంతకాలం పిల్లలు లేరు, ఎంతకాలం మండుచున్న పొద. పెళ్లి కావట్లేదు, ఎంతకాలం? ఏమ్మా మండుచున్న పొద. మండుచున్న పొదలోకి నువ్వు రావాలంటే కన్నీరు కార్చాలి. ఇశ్రాయేలీయులు మూలిగినట్టుగా నువ్వు మూలకపోతే నువ్వు 100 సంవత్సరాలైనా పెళ్లి కాదండి. నీకు గ్యారంటీ అది నేను రాసిస్తా. కన్నీరు 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 కన్నీరు, ప్రతి దానికి కూడా కన్నీరు కార్చాలి. నీకు ఏ పని ఉన్నా సరే జీవితంలో కన్నీరు కారిస్తే తప్ప, మంట మండితే తప్ప, మూలిగితే తప్ప, ఆ మూలుగు పరలోకంలో చేరితే తప్ప నీకేమీ రాదండి. ఒక్క రూపాయి కూడా రాదు. ఇది రాసి పెట్టుకోండి. అది మా జీవితంలో, నా జీవితంలో పెళ్ళి కావాలంటే ఇదిగో అట్లా ఒకటే ఏడ్చి 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 బైబిల్ తడిసిపోయేదండి. ఏమా ఇది పరిశుద్ధ స్థలములో నిలబడి మాట్లాడే మాట. ఊరే పెళ్లి కావాలంటే అయిందంటండి. ఏమా దేవుడు నమ్మదగిన వాడు. ఊరినే పిల్లలు పుట్టాలంటే పుడతారండి. అయితే ఏర్పాట్లో ఉన్న నీకు పుట్టాలంటే ఏం చేయాలా? దేవుని కాళ్ళు పట్టుకుని ఇంతకాలం మండాలి నువ్వు. అప్పుడు శ్రేష్టమైన బిడ్డలు ఇస్తాడు నీకు. ఏమో అందరితో పాటు బజార్లో తిరిగే వాళ్ళు పుట్టే ఏం లాభమండి? శ్రేష్టమైన బిడ్డలు ఇస్తాడంటే నువ్వు ప్రార్థన చేయాలి. మాకు కూడా 2 ఏళ్ళు పిల్లలు లేరండి. ప్రార్థన చేసాం, కన్నీరు కార్చాం, ప్రభువా ఊరికి పుట్టలేదండి, పెళ్లి కావట్లేదండి, ఉద్యోగం రావట్లేదండి. అబ్బా మండుతున్నావా, మూలుగుతున్నావా? నీ మొర పరలోకానికి చేరుతుందా? ఇదిగో ఇక్కడే నీ ఇంటి కప్పు కూడా దాటలేదు. ఆలోచించండి. నంబర్ 1 మండుచున్న పొద ఇశ్రాయేలీయులకు, ఆనాడు ఇశ్రాయేలీయులకు, ఈనాడు నీకు నాకు కూడా గుర్తుగా ఉన్నది. నంబర్ 2 ఏంటంటే మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలేదు. అదేంటండి? మంట మండుతుంటే కాలిపోకపోవడం ఏంటి? నిర్గమకాండము 3:1-2 చూసినట్లయితే త్వరగా చదవాలమ్మా. మూల అమ్మ మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము ఆవలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత ప్రత్యక్షమాయెను. చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. ఇది ఏంటంటే భలే వింతగా ఉంది. ఒక పేపర్ వేసామనుకోండి, ఎండిపోయిన ఆకులు వేసామనుకోండి, డగడగడగడగా మండి మసైపోద్ది కానీ బుడిదైపోద్ది కానీ పొద కాలిపోవట్లేదట. చూడాలి, ఇటు చూడాలి. పొద కాలిపోలేదు. ఇదేమెంతండి బాబు? ఇదే నిజ క్రైస్తవుని జీవితంలో ఉన్న ఒక స్టెప్ అండి. ఒక స్టెప్ ఏంటో తెలుసా? మరి కాలిపోలేదంట, మంట మండుతుందంట, దేవుని ప్రత్యక్షత కలిగిందంట, మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే అనుకున్నాడు, ఇదేంటి చాలా వింతగా ఉంది, ఎందుకు కాలేదు, వెళ్ళి చూస్తాను అని అనుకున్నారట. అయితే దీని వెనుకున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే మంట మండుతుందో నీ జీవితంలో, ఎప్పుడైతే శ్రమ వస్తుందో, ఎప్పుడైతే కన్నీరు ఏరులై పారుతుందో, అప్పుడండి
నీకు బహువృద్ధి జరుగుద్దండి. శ్రమ వస్తే వచ్చావు కానీ నీవు తెచ్చిన బహుమానం ఏదో ఇచ్చిపోవు అని భూషణయ్య గారు చెప్పేవారు ఎప్పుడు కూడా. ఏమండి, వీళ్ళకి ఎప్పుడైతే ఈ శ్రమ వచ్చిందో పొదకాలిపోలే. పొదంటే ఇశ్రాయేలీయులు, అప్పుడు ఇశ్రాయేలీయులు, ఇప్పుడు నువ్వు నేనండి. ఎవరైతే మంటలో ఉంటారో, ఆ మంట వరుసలో ఉంటారో, ఆ మంట వరుసలో ఉన్నవారే ఈ మండుచున్న పొద గురించి చెప్పగలరు. అందరం చెబుతాంలేంటి అంటే కాదండి, ఆ లైన్లో ఉండాలండి. అది ప్రభు దగ్గర నుండి పొందాలండి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలండి. ఏం మాట చెబుతామో ఏం తెలియదు కదయ్యా అంటే, నువ్వు నిలబడి మీకెందుకు అన్నారు. 2 దినాలు వచ్చి నాకు ఖాళీయే లేదండి వాక్యం చూసుకోవడానికి. కానీ ప్రభు అన్నారు, పద నీకెందుకు మండుచున్న పద అని అన్నారండి. సరే, ఎప్పుడైతే మంట మండారో వాళ్ళు, వీళ్ళని ఎంత హింసించారో, ఎప్పుడైతే ఇనుమ కొలిమిలో ఉంచబడ్డారో, ఎప్పుడైతే భయంకరమైన బానిసల్లాగా ట్రీట్ చేయబడ్డారో, వాళ్ళు బహుసంతానం గలవారై వృద్ధి చెందారని నిర్గమకాండము 1వ అధ్యాయం 7వ వచనం చదువుతారా త్వరగా? బహుసంతానం గలవారై వృద్ధి చెందిరి అని వృద్ధి చెందారు. చాలండి. అలాగే 1:12 కూడా ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు శ్రమ పుట్టిన కొలది విస్తరించి వృద్ధి చెందారు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, శ్రమ వచ్చిందంటే గ్యారంటీగా మీకు వృద్ధి జరుగుతుందని అర్థం, జరగబోతోంది అని అర్థం, గొప్ప మేలు జరగబోతుందని అర్థం. మీకు పెద్ద లాటరీ కాదండి దేవుడు ఇచ్చేటువంటిది, ఆయన ఇష్ట ప్రకారం ఇచ్చేటువంటిది. ఎవరు కూడా ఇక్కడ ఏమి ఎరగబడ్డ వాళ్ళు ఎవరు లేరండి. అందరు కూడా చాలా దీనస్థితి నుంచి వచ్చిన వారే. కానీ దేవుడు ఎంత కావాలంటే ఆకాశం అంత ఎత్తి హెచ్చించుకుంటారు. ఎప్పుడు చెప్పండి ఒక్కసారి, ఎప్పుడండి? మంట మండినప్పుడు. మంట మండడం అంటే ఏంటి? శ్రమల ద్వారా, శ్రమల వలన, శ్రమలలో మునిగి తేలాలండి. అదేంటండి బాబు, ఇదే మానవుడు శ్రమను పొందక దైవా మానవుడేటు కాగా. బాగా తెలుసు పాట అయితే దంచి పాడతాం, పాట అయితే దంచి పాడతాం. మానవుడు శ్రమ పొందక దైవ మానవుడు ఎట్లా అవుతాడు అనుకుంటున్నారు? ఏమా, మట్టి మానవుడే. మానవుడు మట్టిగానే ఉండి మట్టిలోకి వెళ్తాడు. అయితే మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు ఎట్లు కాగలడు? కనుక ఆ మండుచున్నది కానీ పొదకాలిపోతుంది. నీకు కూడా శ్రమ వస్తే, మండే శ్రమ వస్తే నువ్వేం చేస్తావో తెలుసా? అయ్యా నువ్వు కన్నీరు కారుస్తుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొండల వృద్ధి తీసుకొస్తాడు. గొప్ప. కానీ నీకు టెస్ట్ అది. మండాలి, నువ్వు శ్రమలో మండాలి, ఇబ్బందులో మండాలి, ఇరుకులో మండాలి, కన్నీటిలో మండిపోవాలంట. కన్నీరు ఏరులై పారాలంట. ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి బహుసంతానం గలవాయి వృద్ధి, శ్రమ పెట్టిన కొలది వాళ్ళకి గొప్ప వృద్ధి వచ్చిందంట. ఇది మామూలేనండి, కొత్త పద్ధతి ఏం కాదు. ఎస్తేరు కాలం నుండి కూడా దేవుని ప్రజలైన వారు భయంకరంగా హింసించబడ్డారు. హామాను మొర్దెకై విషయంలో ఎంత ఇది వచ్చేసిందో, చంపాలనుకున్నాడు. యూదుల జాతిని మొత్తం ఉండకుండా నాశనం చేయాలనుకున్నాడు. మొర్దెకైని ఉరికంబం ఎక్కించాలనుకున్నాడు. అయితే ఏమైందండి? ఆయన ఊరేగించి, ఎవరు? హామానే మొర్దెకై గారిని ఊరేగించి ఆయన ఉరికంబం ఎక్కడానికి కొడుకులు కూడా చనిపోయారు. కనుక మంట మండిందని, శ్రమ వచ్చిందని వెనక్కి తగ్గబాకండి. విశ్వాసముతో ముందుకు నడవాలి. విశ్వాసము లేని విసుగుదల సమా
క్రీస్తుని ఘనకార్యాలు. శ్రమ 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 శ్రమ, మండటం మండడం మండడం. మా పరమగీతము 1:7-6 అనుకుంటా చెప్పాను. నేను నల్లని దాన్ని, నల్లదనం అంటే నల్ల రంగు కాదండి, ఎండకి కాలి 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 మసైపోయింది నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడవాకండి. నేను ఎండ తగిలిన దానను. ఎండ అంటే భయంకరమైన శ్రమ. హోషేయ గ్రంథంలో 13:5 ఏముందంటే చదువుతారా? మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. అబ్బాబా, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఎవరు పట్టించుకోరు, నీ శ్రమ పట్టించుకోరు, నీ కన్నీరు పట్టించుకోరు. దిక్కులేదాలాగా పడుంటే ఎవరు పడేయకుండా, ఎవరు కూడా లెక్క లేకుండా నేను అవతల పడేస్తే అది గొప్ప అంతస్తులోకి వచ్చామని గమనించుకోవాలి. పరలోక గవిని దగ్గరికి వెళ్తుందా నీ మొర, నీ మూలుగు, మన మొర అక్కడికి అసలు కొలిమి కాలేటట్టు కాలుద్దంటండి. కొలిమంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు అంటండి. ఏమా కొలిమంటే ఎట్లా ఉంటుంది తెలుస్తా, చూసి ఉంటారు కదా మీరు. ఏమా కాలుస్తారు 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 కాలుస్తారు, కాల్చి ఏం చేస్తారు? ఎర్రగైనాక ఏం చేస్తారమ్మా? సాగదీస్తారు. వస్తువుని సాగదీస్తారు. ఇనుమైనా అంతే, రాగైనా. మరి కాలి 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 ఏమి జరుగుతాయా? కాలిన మాస్టు రాలిపోవు, రకము కొలిమి ఎందు ఆలాగుననే ఈ లోకమున మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెట్లు ఏమండి? కాడిని దించివేసినట్లుగా ఈ కాడి ఇది కదా రెండో పాయింట్ కదా మనం అనుకుంటుంది. సో ఎస్తేరు కాలం నుంచి కూడా, మరి అప్పటి నుంచి కూడా మరి మంట పెట్టారు. దేవుని ప్రజలైన యూదులైన వారిని నశింప చేయాలని సాతాను మంట పెట్టింది, కానీ వారు నశించకపోగా విస్తరించి ప్రబలిపోయారు. ఆ విషయము ఆదికాండం 46:27 చూసినట్లయితే, నిర్గమకాండం 1:5 చూసినట్లయితే వాడు మొట్టమొదట వచ్చినప్పుడు 70 మంది అంటండి, ఇప్పుడు 30 లక్షల మంది అయిపోయారు. నీ యొక్క ఆస్తులు కానీ, నీ యొక్క బిడ్డలు కానీ, నీ యొక్క పనులు కానీ అన్నీ వృద్ధి చెందుతాయి. అయితే నువ్వు కాలాలి. కాలకపోతే పచ్చి తింటానంటండి. అలాగే దేవుని కూడా డైజెస్ట్ కాదు, పరలోకం నిన్ను డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే శ్రమ లేదు. దేవదాసయ్య గారు అన్నారంట ఒక కూటంలో, ఎట్లన్నారమ్మా అందరు బాగున్నారా అంటే ఒక ఆయన లేచి అన్నాడంట, అయ్యగారండి నాకేమీ శ్రమ లేదండి, హాయిగా బతుకుతున్నాను. అట్టయితే నువ్వు పరలోకం వెళ్ళమన్నారు. శ్రమ కావాలి. మండుచున్న పొద నేనే ఆ మండుచున్న పొద. నంబర్ 1 ఇశ్రాయేలీయులకి ఆ మండుచున్న పొద సూచనగా ఉన్నది. రెండోది, పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. ఆ పొదలో మంట వలన విస్తరణ అభివృద్ధి వెంట అభివృద్ధి, కృప వెంబడి కృప వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు ఇష్టపడాలి. మోకాళ్ళ నొప్పులోని ఎల్లగాడ కూర్చున్నారు అనుకోండి, చాలా మందిని చూస్తానండి, వస్తారండి పండగలప్పుడు ఆటలు ఊనే కళ్ళు ముసుకేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళండి, ప్రార్థన చేయండి. తేడా ఉన్నాడు దేవుడు. అమ్మా డాక్టర్లే డబ్బులు ఫీజు కట్టకపోతే చూడరు కదమ్మా. పరలోక దేవుడు, పరలోక డాక్టర్ ఊరికనే ఇస్తాడా దీవెన? ఊరికనే ఇవ్వడ కదా. ఏమ్మా మూలగాలి మండాలి, దేవుని సన్నిధిలో మండాలి, మూలగాలి కాలిపోవాలి. అప్పుడు కానీ అసలైన సిసలైన పెళ్లి కుమార్తె బయటకు రాదు. మూడవది ఏంటంటే, మళ్ళా అడుగుతానే, ఇశ్రాయేలీయులు మండుచున్న పొదగా సూచనగా ఉన్నారు. రెండవది పొద కాలుచున్నది కానీ మరి
మండుచున్నది కానీ కాలిపోలేదు అంటే కాలడం వలన, ఆ కాల్పు వలన గొప్ప అభివృద్ధి వచ్చేస్తుంది. అది నీకు నాకు ఆనాడు ఇశ్రాయేలీయులకే కాదు. మూడవది చూసినట్లయితే మరి పాత నిబంధనలో మండిపోయిన వాళ్ళని కొంతమందిని చూద్దాం. అందరినీ చెప్పుకోలేము, చాలామంది ఉన్నారు. పెళ్లి కుమార్తె వరుసలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరి మరి మొట్టమొదటిగా అంటే ఒకళ్ళని చాలామంది ఉన్నారండి. ఇద్దరు ముగ్గురు గురించి చెప్పుకుందాము. నంబర్ 1 ఎవరిని చెప్పుకుందామంటే అంటే అనేక మంది భక్తులు కాలిపోయి మండిపోయి కాలిపోయినట్లుగా చంపబడ్డారు కానీ లేదా కనపడ్డారు కానీ వాళ్ళు గొప్పగా వృద్ధి చేశారంట, వృద్ధి జరిగిందంట వాళ్ళు. ఇది పెండ్లి కుమార్తె యొక్క రహస్యము. ఏమా, ఇది పెండ్లి కుమార్తె యొక్క అమ్మ పెళ్లి చేయాలంటే ఏం చేస్తారు? అందరిలో ఏం చేస్తారు? పెళ్లికి ముందు ఏం చేస్తారు? నలుగు పెట్టి 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 ఏం రావాలంట? ఏం రావాలి? రంగు రావాలంట. నల్లగా ఉంటాడండి అబ్బాయి, నల్లగా ఉంటుందండి అమ్మాయి. అయినా కూడా రుద్దాలి రుద్దాలి రుద్దాలి, రంగు రావాలి. నీకు కూడా నీలో ఉన్న గర్వము అతిశయము గలతీయులకు రాసిన పత్రికలో 5:19 ఉన్న మొత్తం పోవాలంటే రుద్దాలి, శ్రమల ద్వారా రుద్దాలి. అదే మండుచున్న పొద. గుర్తుపెట్టుకోండి. మరి మండిపోయి ఇదిగో ఇలా ఉంటే గాని పెళ్లి కుమార్తె రూపం నీకు రాదు. పెళ్లి కుమార్తెగా కావాలనుకుంటున్నారా? చేతులు ఎత్తండి ఎవరన్నా. అబ్బో అంతేనా? సన్నిధోళ్ళు మొత్తం వెళ్ళిపోయారు లైన్లో నుంచి. ఏమా, సన్నిధోళ్ళు ఎత్తట్లా అసలు. చేస్తేగా సన్నిధి చేస్తే కంటండి నన్ను క్షమించాలి. ఏమా, చేతులు ఎత్తట్లా. ఎందుకంటే ఇక్కడే ఉంటాం, ఇక్కడే మగ్గిపోతాం, ఇక్కడే మట్టిలో బతుకుతాం. సన్నిధి లేదు, ఏమి లేదండి. అయిపోయింది సన్నిధి సంగతి, అయిపోయింది. జాగ్రత్త, దేవునికి జవాబు చెప్పాలి. చేతులు ఎత్తలేకపోతున్నారంటే మూలట్లు లేదని అర్థం, కన్నీరు లేదని అర్థం, ఇతరుల మీద ప్రేమ లేదని అర్థం, అసూయ ఉందని అర్థం, ద్వేషం ఉందని అర్థం, క్షమించలేకపోతున్నామని అర్థం. ఇక అంతే, గ్యారంటీ తీసుకోండి. లైన్లో లేవు మనం. ఎందుకు? పేరుకి సన్నిధులు ఎందుకమ్మా? వృధా కదా, దేవుని నామానికి అవమానం కదా. రైట్, సరే. ఈ పాత నిబంధనలో మండిపోయిన వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. వారి గురించి మరి కొందరిని మాత్రమే ధ్యానం చేసుకుందాం. నంబర్ 1, యోసేపు గారిని పాత నిబంధనలో చూసుకున్నట్లయితే ఆదికాండము 37:24లో చూసినట్లయితే యోసేపు గారంట ఎంతో ఇష్టమైన బిడ్డంట. ఏమ్మా, తండ్రికి తల్లి చనిపోయింది. ఈయన తమ్ముడిని కన్నా తర్వాత చనిపోతూ అదిగో జాగ్రత్త చూసుకో, చాలా ప్రేమించాడట. విచిత్రమైన అంగీ కుట్టించాడట, అంత ఇష్టమంట. మిగతా వాళ్ళందరూ ఏం చేశారండి? తీసుకెళ్ళి నంబర్ 1 అంటే ఏంటి? గుంటలో పడేసేసారు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అనుకున్నా. నంబర్ 1 37:24 యోసేపుని గుంటలో పడదోశారు. చూడండి, మీరు ఒక్కొక్క స్టేజ్ చూద్దాం. ఎలా వచ్చిందో ఈ మంట చూద్దాం. చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ టైం వచ్చిందండి, గుంట అయిపోయినాక ప్రమోషన్ ఏమొచ్చింది? మరి ఇంట్లోకి వెళ్ళిపోయారండి. 39:20 ఆదికాండం. త్వరగా చదవాలి. నాకు మరి ఇంట్లోకి పట్టుకొని కాదు 39:1 చదవండి. ఆదికాండం. మరి ఇంట్లోకి వెళ్ళిపోయాడు, గుంటలో నుంచి తీశారు. ఇదేంటండి, అంత ఇష్టమైన బిడ్డ గుంటలో పడేసి మృగం చంపేసింది నీ బిడ్డని అని చెప్పేస్తే ఏడ్చి 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 యాకోబుకి ఎంత భయంకరమైన మంట చూడండి. యోసేపు గారికి కూడా అంతే మంట. గుంటలో పడేసారు, చస్తాడు, వదిలిపోద్దాం అనుకున్నాడు. తర్వాత ఇక చూడండి, పొతీఫరు ఇంటికి వెళ్ళాడండి. అక్కడైతే దెయ్యం ఉంది. అక్కడ పొతీఫరు భార్య పాపానికి ప్రేరేపించింది.
అయితే నేను ఎంత పాపము చేసి నేను ఈ దోషము చేసి నేను ఈ యొక్క పాపాన్ని మూట కట్టుకోలేనని చెప్పి ఎంత నీతిమంతుడిగా ఉన్నాడో యోసేపు గారు. సో గుంట అయిపోయింది, మంటలో ఫస్ట్ భాగం. రెండోది ఏమైపోయింది? పోతీఫరు ఇల్లు అయిపోయింది. అదైనాక చెరసాల 39:20 చూడండి. ఆదికాండం. పట్టుకుని చెరసాలలో వేశారు. కీర్తన 105:18 చదవండి. సంఖ్యలు, ఇనుప సంఖ్యలు అతను బాధించాయని ఉన్నది. ఇవన్నీ చదువుకుంటా పోతే నాకు సమయం చాలదు. సో గుంట అయిపోయింది యోసేపు గారికి. తర్వాత ప్రమోషన్ ఏంటండి? పోతీఫరు ఇంట్లో వచ్చేసాడు. ఆ తర్వాత చెరసాలలో వేశారు. ఆ తర్వాత 3 స్టేజ్లు అయిపోయింది. మండి 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 ఏమైపోయాడండి? రాజు అయిపోయాడు. చూడండి, మీరు కావాలంటే ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 40 నుండి చదవండి అమ్మ త్వరగా. యోసేపు అంట ఫరో రాజు ఆయన చూసి రాజు అయిపోయాడండి. మరి నువ్వు కూడా రాజులనుగా యాజకులనుగా రాజులుగా యాజకులా పాట పాడటం కాదండి, డ్రమ్ములు కొట్టడం కాదు, కన్నీర్లు కొట్టడం కాదు, ఏది కొట్టడం కాదు. కానీ మనం రాజులు అవ్వాలి, మనం యాజకులు అవ్వాలి. రాజులు కావాలని అంటే ఎక్కడే బట్టి ఆడుతున్నాము. ఎందుకంటే మంట లేదు, మనకి మండట్లేదు. మనము దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధ అగ్ని వచ్చి మనల్ని కాల్చడం లేదు. మన అబద్ధాలు అట్లాగే ఉన్నాయి, మన బూతులు అట్లాగే ఉన్నాయి, మన ప్రేమ లేని స్థితి అలాగే ఉంది, మన అసూయ అట్లాగే ఉంది. అన్నీ ఉండి నేను మాత్రం మేకనెక్కాలండి. ఎవరొక్క తేరగా మేకనెక్కుతారా? ఏమా తేరగా ఉందనుకుంటున్నారా? చూడండి, రాజు అయిపోయాడంటండి. నువ్వు ఇదిగో ఎవరైనా కూడా చెయ్యి కానీ కాలు కానీ ఎత్తడానికి వీల్లేదు. ఉంగరం పెట్టాడంట ఫరో రాజు. అది ఆ స్థితి కొరకు మనము ఎదురు చూడాలి. కానీ రోగం వచ్చిందండి మూలుగుతున్నాం. రోగంలో మూలగటం కాదు, కానీ దేవుని సన్నిధిలో మూలగటం నేర్చుకోవడమే మండుచున్న పొద. ఎలా 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 బయట వాళ్ళకేమో ఎగతాళిగా ఉంటుంది. ఏదో ఏడుస్తూ ఉంటారండి, ఏదో ఏడుస్తాయి గారు చాలాసార్లు చెప్తారు. చాలా విషయాలు చాలా సందర్భాల్లో చెప్పారు. నేను పెళ్ళైన కొత్తలో బాగా కన్నీరు గాచి ఏడుస్తుంటే అయ్యారన్న భయపడేవాళ్ళు. కొట్టేనని వాళ్ళందరూ నన్ను చెడ్డగా అనుకుంటారేమో, వచ్చిన పెళ్లి కొడుకు అట్ట పడుతున్నాడేమో అని అనుకున్నారేమో అని భయపడేవాడిని. అయ్యా నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసుకునేవాడిని కాదండి. ఈ ఏడవడమే ప్రభు సన్నిధిలో. ఈ శ్రమ నేను తట్టుకోలేను ప్రభువా, ఈ మాట నేను తట్టుకోలేను నాయన, ఈ అవమానం నేను తట్టుకోలేను నాయన, ఈ భయంకరమైన స్థితి నేను తట్టుకోలేను నాయన అని ఏడవడమే కావాలి. కానీ హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునే స్థితి కాదు కాదు కాదు. అసలు వాక్యం వినడానికే ఇష్టం లేదండి బాబు. కొంతమంది ఎవరన్నా రాగానే రెడీ వెంటనే ఇటు తిరగాలి. ఏంటండి అదేనా మండే స్థితి? అదేనా మండుచున్న పొదంటే అదేనా? ఎంతకాలం ఉంటాము? ఎంతకాలం? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉండద్దు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన స్థితిలో చూడండి. సో ఏమైపోయిందండి? గుంటలో పడేశారు, ఏం చేయలేకపోయింది. తర్వాత పోతీఫరు ఇంట్లో ఏం చేయలేకపోయింది ఆశ్రమ, చెరసాల ఏం చేయలేకపోయింది ఆశ్రమ, ఇనుము ఏం చేయలేకపోయింది. రాండి రాజులు యాజకులు, రాజైపోయాడండి. నువ్వు కూడా రేపు రాజు యేసు వాచునుగా రాజ్యము నాదు శ్రేయస్సునుగా రాజ్యము నాదు రాణిని గాను రమ్యము గాను. ఏంటంట? యేసయ్య వచ్చేస్తున్నాడు.
పెన్నివ్వాలంటే ఎట్లా ఉంది, ఊరిలో ఇచ్చామంటే అబ్బా చాలా థ్యాంక్స్ అండి. రాజు యేసు వచ్చునుగా రాజ్యం ఇచ్చేస్తున్నాడు అంట నీకు. మొత్తం ఇక పరిపాలన చేసుకో, యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఆయనతో సింహాసనం మీద అందరికీ తీర్పు తీరుస్తారంటండి. అటువంటి స్థితిలోకి రావాలంటే కాలాలి, మండాలి. అంతేగాని కాళ్ళ నొప్పుల వలన, ఏడు నొప్పుల వలన, దగ్గు వలన, ఇంకేదో ఆయాసం వలన, ఇంకేదో రోగం వలన, ఇంకేదో గుండె నొప్పి ఏం చేయలేదు. దేవుడు ఆగమంటే ఆగుతుంది అంతే. దానివల్ల ఏం కాదండి, ఏం చేయలేదు, అసలు ఏం చేయలేదండి, ఏం చేయలేదు. ప్రభువు నీ దగ్గర ఉన్నాడు. మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. ఏమవ్వదు నీకు, నువ్వు ఇంకా 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 నగలు ధరిస్తారంట. ఒక శ్రమ వస్తే ఒక నగ వస్తుంది అంటండి. ఒక శ్రమ వస్తే చెప్పండి ఏమొస్తుంది, బోసి మెడతో వెళ్తే ఎట్లా బాగుంటుంది, దగదగా మెరిసిపోవాలంట పరలోక రాజ్యంలో కదా. నా ప్రియుడు ఎలా ఉంటాడంట, ఏమ్మా ఏమ్మా ఎలా ఉంటాడంట, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు. నువ్వేమీ లేకుండా పోసి నడతా వెళ్ళావనుకోండి, ఏముంది, గుట్టితాడేనండి. ఎందుకు గుట్టితాడు? దేవుడు బ్రహ్మాండమైన ఇస్తాడు, చంద్రహారాలు ఇస్తాడు, ఇస్తాడు, అవి ఇస్తాడు, ఏదన్నా ఇస్తాడు. అయితే శ్రమకు నువ్వు సిద్ధపడాలి. ఇలా ఎందుకు చెబుతున్నామండి, ఒక మాట, మేము బాగా మండిపోతున్నామండి. మండిపోతుంటే మాకు సంతోషం. ఎందుకో తెలుసా, విశ్వాసము వృద్ధి అవుతుంది. మరి రాకడ సమయంలో ఏమవుతుందో తెలుసండి, రాకడ సమయంలో చివరి గుర్తుల్లో అన్నింటిలో కూడా విశ్వాసం అనేది కూడా ఒక గుర్తు అంట. మొత్తం అయిపోయింది, మనం ఇంతేనా అనుకుంటాం, మళ్ళీ దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. పదండి ఇంకా. దేవదాసయ్య గారు 90 ఏళ్ల వయసులో బైబిల్ మిషన్ని స్థాపిస్తే, ఇదేంటయ్యా ఈయన కదలేడు మెదలేడు, ఈయనేం చేస్తాడు, కమ్అవుట్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ ఎన్ ఆర్మీ అన్నారు. ప్రిన్స్ అంటండి బాబు, ఒక రాజకుమారులాగా బయట ఆయన మంచం మీద పడుకుని చెప్పేశాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే సంఘంలో వాళ్ళు, మేము ఇదేమని చేస్తున్నాం, సన్నిధాన సంగతి కూడా మొత్తం ఎవరైనా మాకు తెలుసండి, ప్రభు చూపిస్తాడు. కనుక ఆ కన్నీరు అనేటువంటిది, ఆ మంట అనేటువంటిది మరి కావాలి. ఈ యోసేపు గారు గుంట గెలిచాడు, తర్వాత పొతిఫరిల్లు గెలిచాడు, చెరసాల గెలిచాడు, రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి అది ఇంకొకళ్ళు ఇద్దరిని చూద్దాం. చూడండి, యోబు గారి సంగతి. ఈయన ఎంత గొప్ప ధనవంతుడు అంట. 1:3 చూసినట్లయితే తూర్పు దిక్కు జనులందరిలో చాలా గొప్పవాడంట ఆయన అంట. ఎంత గొప్ప శ్రమ వచ్చిందంటే చిల్ల పెంకు తీసుకుని గోపుకుంటున్నాడంట. అదేంటండి బాబు, మీరు చదివితే ఉంటుంది అక్కడ. ఏముంటుందంటే 1:3 యోబు 1:3లో ఆయన తూర్పు దిక్కు జనులందరిలో కూడా చాలా గొప్పవాడట. అటువంటి ఆయనకి, అంత నిష్టగా బతికే ఆయనకి శ్రమ వచ్చేసి చిల్ల పైకు తీసుకుని ఒళ్ళు కోక్కుంటుంటే భార్య అందంట, ఏమయ్యా ఇప్పుడుకైనా దేవుణ్ణి దూషించి ఇక చచ్చిపో, మరణము కమ్మన్న. దేవుని దూషించి నోరు మూసుకో, మూర్ఖులాగా మాట్లాడాలి. దేవుడి దగ్గర నుంచి మనము మేలైనా పొందేది, కీడు పొందదగమా? తప్పకుండా దేవుడు నమ్మదగిన వాడు. తర్వాత చూసినట్లయితే మరి 42:12 చూడండి అమ్మా. దేవుడు యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా అన్ని డబల్ 7,000 ఉంటే 14,000, 3,000 ఉంటే 6,000, 2,000 ఉంటే 4,000. అదే మండుచున్న పొద యొక్క రహస్యం. మరి 40 దినాలు మోషే సుఖోపవాస కూడికలను మరి ఆచరించుతున్న దేవుని ప్రియమైన బిడ్డలారా, అసలు వస్తున్నారా? మా
మాకేం పనండి బాబు, ఇళ్ళ కాడ కూర్చుని అయ్యగారు అంటారు ఏగలు తోలుకుంటా ఉంటాం, తిని తీరిగ్గా ఏగలు తోలుకుంటా ఉంటాం. ఇక్కడికి వచ్చే పని లేదు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వారికి గొప్ప దీవెన, పరిస్థితులు అనుకూలంగా ఉంటే మరి వచ్చేవాళ్ళు వస్తున్నారు. సరే, ఇక తర్వాత యోబు గారిని మొదట ఆశీర్వదించిన అంతకన్నా కూడా అధికముగా ఆశీర్వదించాడట. మళ్ళా అందరినీ కూడా అనుగ్రహించాడట, బిడ్డలను కూడా ఇచ్చి వేశాడు. ఇక దావీదు గారి సంగతి చూడండి. దావీదు గారి విషయం ఏమి రాశారంటే, మొదటి సమూయేలు 24:1-3 వరకు చూసినట్లయితే అనేక సార్లు చంపాలని ప్రయత్నం చేశాడు, ఈట విసిరాడు, వాడకు పుడుద్దామనుకున్నాడంట. ఇంకా ఈ మొదటి సమూయేలు 24:1-3 వరకు చూసినట్లయితే సౌలు రాజంట 3,000 మందినంట సౌలుని చంపడానికి 3,000 మందిని పంపించాడంట. మొదటి సమూయేలు 24:1-3 దాకా దావీదుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడట. అందరికీ దావీదు పని అయిపోయిందయ్యా అనుకున్నారంట. దావీదు గారు ఏం సాక్ష్యం ఇస్తున్నారో తెలుసా మీకు? కీర్తన గ్రంథం 78-70లో చూసినట్టయితే తన దాసుడైన దావీదును కోరుకొని చెప్పండి, పాడి గొర్రెలు వెంబడించడం మాన్పించి తన ప్రజలైన ఇశ్రాయేలును నడిపించాడు. 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఎట్లా? మరణమే 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 మరణమే, చచ్చిపోతే వాళ్ళు అయిపోయింది నాది అనుకుంటాడంట. ఏమైపోయాడండి? రాజుగా ఇందాక వదిలిపెట్టలేదు. రాజుగా ఇందా నిన్ను కూడా రాజుగా చేస్తాడండి బాబు. శ్రమ కావాలని కోరుకోవాలి. బాబు మేము తట్టుకోలేము, మాకెందుకులేండి అనుకుంటారా? పరలోకమే లేదు. మండుచున్న పొద యొక్క రహస్యము, పెళ్లి కుమార్తె సిద్ధపాటు, పెళ్లి కుమార్తె రూపము. 4వది ఈ ముగ్గురిని చూచాం కదా. మొట్టమొదట ఇశ్రాయేలు సూచనగా ఉన్నారు మండుచున్న పొదకి. 2వది మండుచున్నది కానీ పొద కాలిపోలేదు, అభివృద్ధి విపరీతంగా వచ్చేసింది. 3వది పాత నిబంధనలో మండిపోయిన కొంతమందిని గురించి నేర్చుకున్నాం. ఈ 4వది ఏంటంటే ప్రభుతోనున్న అపోస్తలులు, క్రొత్త నిబంధనలో వారు. ఏమండి? తన యొక్క రక్షణ మహాసంకల్పము దేవుడు నెరవేర్చడానికంట మొదట 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. 12 మంది శిష్యులు. ఆ తర్వాత 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడంటండి. ఆ తర్వాత 500 మందిని ఏర్పాటు చేసుకున్నాడంటండి శిష్యులుగా, కొన్ని వందల మందిని. ఇప్పుడేమైందో తెలుసంటండి, కోట్ల మందిని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ చేస్తున్నారు. క్రొత్త విషయములు ఏమిటై, క్రొత్త విషయము ఎందుకు రావలెను, కాలిపోయిన వాళ్ళు, మండిపోయిన వాళ్ళు ఎవరో తెలుసంటండి. నంబర్ 1 ఫస్ట్ ప్రైజ్ ప్రభువేనండి. ఉమ్మే వేసారా, పిడిగుద్దులే గుద్దారా, ఏమ్మా బలంతో పొడిచారా, ముళ్ళ గీయటం పెట్టారా, చీరలు కొట్టారా, భయంకరంగా గేలి చేశారా, ప్రభు అంట అందరికన్నా ఎక్కువ మండి చూపించారు. మంట మంట కాలిపోయారట ప్రభువుకి అందరి. అందుకనే అన్ని నామముల పై
గ్రంథంలో పౌలు శీలలు భయంకరంగా రక్తాలు గారేటట్టు వాళ్ళు కొట్టబడ్డారు. తర్వాత అపోస్తుల కార్యములో 23:12 చూసినట్లయితే మరంట 40 మంది అంట పౌలు గారిని చంపడానికి పౌలు గారిని చంపేదాకా మేము అన్నపానాలు పుచ్చుకోమని చెప్పారంట, ప్రతిజ్ఞ చేశారంట. దేవుడు పౌలు గారిని తప్పింది. మంట మంట మంట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:7 చదువుకున్నాను, చూడండి ఒకసారి. 2వ కొరింథీ 4:7. కష్టమైనా కూడా మరి దేవుడు చెప్పే ఈ మాటలు వింటాం. ఒక్క నిమిషం. ఎటు పోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయమే తరుము పడుచున్నాను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాదు. యేసు యొక్క జీవము మా శరీరమును ప్రత్యక్షపరచబడ్డకై యేసు యొక్క మరణానుభవమును నా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని వెళ్తూ ఉన్నామండి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. అలాగే 6:10 కూడా ఉన్నదండి. 6:10 కూడా ఉందండి. 2వ కొరింథీ 6:10 చూడండి ఒకసారి. మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్టుండి బాగా తెలియబడిన వారము, చనిపోతున్న వారమైనట్లు ఉండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగి ఉన్న వారము. జ్ఞాపకం చేసుకో. ఇంత గొప్ప ఈ మండుచున్న పొద యొక్క రహస్యం ఇదన్నమాట. ఓకే, 4వ పాయింట్ అయిపోయింది. 5వది ఏంటంటే నేడు మండుచున్న క్రైస్తవులు. అపోస్తల కార్యం 14:22 ఏముందంటే మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలని ఉన్నది. అలాగే మార్కు సువార్త 10:29-30 ఏముందంటే నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, తల్లిదండ్రులైనా విడిచిపెడితే రాబో లోకములో నిత్యజీవం పొందుతారన్నారు. మత్తయి సువార్త 13:43 నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు అన్నారు. 1999 జనవరి 22న మరి ఆయన గ్రాహాం స్టెయిన్స్ గారు, ఆయన కొడుకులు ఇద్దరు, ఫిలిప్ గారు, తిమోతి, ఫిలిప్ అనే చిన్న పిల్లలు వాళ్ళు కాల్చబడ్డారండి. ఇంకా మొన్న సరే లేటెస్ట్ ప్రవీణ్ పగడాల గారు ఇలాగ కాలిపోవడానికి అదేంటంటే మరి అంటండి ఇలా హతసాక్షులైన వారంట పరలోకంలో వెళ్ళి చూస్తేనంట మెరిసిపోతూ ఉంటుందండి. ఎక్కడ దెబ్బ కొట్టిందో అక్కడ మెరిసిపోద్దంట, తలతల 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 మెరిసిపోద్దంట. నేడు మండుచున్న క్రైస్తవులు అలాగే మరి మనము కూడా నక్షత్రాలుగా మెలగాలంటే మరి మండాలి, దేవుని కొరకు మండాలి. అవమానాలైనా, నిందలైనా, మరణమైనా, ఏదైనా రెడీ అని వెళ్ళాలి. అటువంటి స్థితే మండుచున్న పొద. తర్వాత దేవుని ప్రజలు ఎందుకు మండాలి అంటే ప్రకటన గ్రంథం 3:19 ఉంది. యెషయా గ్రంథం 48:10 ఏముందంటే మరి చదువుతారా త్వరగా? యెషయా గ్రంథం 27:3 ఏముందంటే ఆయన రోజు నీరు కడుతున్నాడు అంటాడు, నీరు మోస్తున్నాడంట మనం చెట్లు. ఇదిగో నేను నిన్ను పొట్టము వేసి నీ పొట్టము వేశాను, బంగారం బంగారం బంగారం. వీళ్ళందరూ కూడా ఎందుకంటే మామూలుగా లేరండి. ప్రభుని వెంబడించిన అపోస్తలు తల నరికి వేయబడింది, ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడ్డారు, టీ ఆకారంలో సిలువ వేయబడ్డారు, సజీవ సమాధి గావించారు, కళ్ళు తీసేశారు, ఎంతో భయంకరంగా చేశారు. అయినా కూడా మరి యోబు గారు ఏమంటారంటే 23:10 నేను నడుచు మార్గము నా దేవునికి తెలుసు. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము. మరి నీతిమంతులు 141:5 కీర్తనలు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. మరి ఎప్పుడు దేవుని సేవకుల ద్వారా వాక్యం ద్వారా ఇలా వచ్చినప్పుడు అంట
మనల్ని మనం సరి చేసుకోవాలి. అందుకే శ్రమల ఉపకారం, శ్రమలే హారం, శ్రమలాత్మక శృంగారం. అలాగే దేవుడు గద్దించు మనుష్యులు మరి ధన్యులు అని ఉంది కనుక సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరింపకూడదన్నారు. చివరిగా లోకరీతిగా మండడం లేరంట, దేవుని కొరకు మండడం లేరంట. దేవుడు లేని అన్యులు, దేవుని ఎరుగునటువంటి లోకస్తులైన వారు శ్రమలలో మండుచు దానిలో కాలి నశించిపోతారంట. ఎందుకు వస్తాయంటే లోకంలో ఈ శ్రమలు దురాశ, ధనాపేక్ష, కామోద్రేకము, దొంగతనము, వ్యభిచారము, అసూయ, ద్వేషము, నరహత్యలు మొదలగు వాటి ద్వారా వాళ్ళు మండిపోతా ఉంటారంట. మండి 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 నిత్య నరకాగ్నిలోకి వెళ్తారంట. కానీ దేవుని ప్రజలైన వారు దేవుని పని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని లోకానికి చూపించడం కొరకు నిస్వార్థమైన దేవుని సేవను ప్రజల కొరకు చేస్తూ మోషే చూచిన పదవలే శ్రమలనే మంటల్లో మండుచూ ఉంటారు కానీ కాలిపోరు. దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ విషయం చూచాము. దానియేలు గారు 7 రెట్లు పెంచినా ఏమీ చేయలేకపోయింది. వాళ్ళ వాసన కూడా రాలేదు, కాలిపోయిన వాసన. అటువంటి స్థితిలోకి మనం వచ్చి రావాలని, మేఘమెక్కాలని, రాకడ వచ్చేస్తుందని, అర్జెంటుగా వచ్చేసింది, ఇంకా వచ్చేసింది అంటున్నారు. మనం మారట్లేదు. మారాలి మారాలి మారాలి. శ్రమలో మరి మనము దేవుని కొరకు నిలబడాలి, అనేకులకు సువార్త ప్రకటించాలి, అవమానాలు పొందాలి, ఏమైనా సరే దేవుని కొరకు పనిచేయాలి. అదే మండుచున్న పద. అట్టి కృప తండ్రి మనకు అనుగ్రహించును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల దేవా, నీ పాదములకు నమస్కారం. ఎంత గొప్ప అంతస్తు ప్రభువా, నీ పిల్లలైన వారిని మాకు నాయన చూపించావు మార్గముగా నాయన. అయితే మేము బాగా మండిపోయాం నాయన. ప్రకటన గ్రంథంలో ఉంది ప్రభువా, 3:16 ఉంది. ఇదిగో నాయన, మేము దరిద్రులమయ్యాము, దుర్మార్గులము, దుష్టులము అయినా కూడా మేము ధనవంతులము, గొప్పలు అనుకుంటున్నాం. గుడ్డితనము తీసేసుకోవాలి. నీకు కావలసిన కాటుకు నా దగ్గర కొనమంటున్నాం నాయన. నిజమే ప్రభా, నాలో ఉన్న దుర్మార్గత, నాలో ఉన్న దుష్టత్వము, నాలో ఉన్న అక్రమము, నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న గర్వము, నాలో ఉన్న దుర్మార్గత మొత్తం కూడా తుడిచివేసి మమ్మల్ని అందరినీ కూడా నీ మహిమ మేఘం ఎక్కించమని అయ్యా అయ్యా మండుచున్న పొదలో నాయన ఆ వాడు చూపించిన మాదిరిగా పాత నిబంధన నాయన బిడ్డలు భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు అందరినీ మించి నిన్ను నాయన నిన్ను ముందు పెట్టుకుని మేము రాకడ మేఘమెక్కే కృప దయచేయమని వచ్చి వేసిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.